అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? అసలు మీ అత్తగారు ఎందుకు ఫూల్ అయ్యారు? ఆ విషయం చెప్తే మీరు కూడా ఫూల్ అవుతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి ముందే వేసుకున్న ప్లాన్తో నన్ను ఇన్సల్ట్ చేశావు. ఇంకొకసారి నీ చేతిలో నేనెప్పుడు ఇన్సల్ట్ అవ్వను. ఈవిడికేం పని లేదనుకుంటాను. వెంటనే ఫోన్ చేస్తుంది. ఏమైంది? ఆ మంజుకి మీరే క్వార్టర్ సెలెక్ట్ చేయించారనే విషయం తెలిసిపోయిందండి. ఆ మంజుయే ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది. మీరు ఫోన్ పెట్టేయండి. అమ్మో, ఈ మంజు రాజేశ్వరి దగ్గరికి వెళ్ళిపోయిందా? నేనేం చేశాననేది మా అత్త మీకు ఫోన్ చేసి చెప్పిందా? నన్ను నా భర్తను విడదీయాలని మీరు నన్ను క్వార్టర్స్ లోకి పంపించాలని చూశారు. ఆ క్వార్టర్స్ బాగోలేదు, శిథిలావస్థలో ఉన్నాయని మీరిచ్చిన లెటర్ వల్లే క్యాన్సిల్ అయింది. నేనిచ్చిన లెటర్ వల్ల? ఎస్. పోయినసారి మీరు నాతో గొడవ పడ్డప్పుడు మినిస్టర్ గారు, అదే మీ అన్నయ్య గారు, తన సంతకమున్న లెటర్ హెడ్ ని తీసి దానిలో మీరు ఒక్క లైన్ రాస్తే నా జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి దాన్ని నా మీద విసిరి కొట్టారు చూడండి. ఆ లెటర్ హెడే అది. ఆ లెటర్ హెడ్ తోనే క్వార్టర్స్ బాలేదని క్యాన్సిల్ చేయించాను. తెలివితేటలు ఉన్న వాళ్ళకి గడ్డి పూచ కూడా బలమైన ఆయుధంగా మారుతుంది. సో నా జోలికి ఇంకా రావద్దు. ఈ విషయంలో నాదేం తప్పులేదు, మొత్తానికి మీదే. ఇప్పటి వరకు నా దగ్గరే ఫూల్ అయ్యారు. బహుశా మీ అన్నయ్య గారి దగ్గర కూడా ఫూల్ అయ్యే టైం వచ్చిందనుకుంటాను. మంజు ఆడుకునే బాల్ కాదు, ఆటం బాంబ్. గుర్తు పెట్టుకోండి. కాలం నా వెంటున్నది, గుండె బలం నాకున్నది. వస్తా. నిప్పిక్కడ రాజుకుంది, నీ కోటకు అంటుకుంది. ఒసే మంజు, నీ అంతు చూస్తానే. ప్రవళిక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇంతవరకు రాలేదు. అసలే రోజులు బాగోలేవు. కనీసం ఆలస్యం అవుతుంది అమ్మా అని ఫోన్ అయినా చేయొచ్చు కదా. అన్నపూర్ణ గంటలు గంటలు ఎదురు చూస్తోందంటే చిన్న బిడ్డ ఇంకా ఇంటికి రాలేదేమో. ఆల్రెడీ అది ప్రేమలో పడిపోయింది. ఒకసారి నా కంట్లో కూడా పడింది. చేతికి దొరుకుతుందన్న టైంకి చిటికలో మాయమైపోయింది. చెప్తా. ఏ అన్నపూర్ణ, ఏ అన్నపూర్ణ, నేను పిలిచింది అన్నపూర్ణనే కదా. అలా భూమి బద్దలైనట్టుగా ఉలికి పడతావెందుకు? ప్రవళిక గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఎదురు చూస్తున్నాను మణిమగారు. సడన్ గా మీరు పిలిచేసరికి భయపడ్డాను. పెళ్ళిడికొచ్చిన కూతురు కాలేజీకి చదువుకోవడానికి వెళ్ళి సూర్యుడు దిగిపోయాక కూడా ఇంటికి రాకపోతే ఏ తల్లికైనా టెన్షన్ ఉంటుంది. నువ్వు ఆ మాత్రం టెన్షన్ పడ్డంలో అర్థం ఉందిలే. అవును, రావట్లేదని గాని ఆలస్యం అవుతుందని గాని నీకేం ఫోన్ చేయలేదా? చేయలేదు మణిమగారు. తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి చేతులు రావు గాని ప్రేమించినాడుకో ప్రేమించిన దానికో అయితే ఫోన్లు, మెసేజ్లు, చాటింగ్లు అబ్బబ్బబ్బబ్బా ఛార్జింగ్ అయిపోయే వరకు చేస్తూనే ఉంటారు. మా ప్రవళికకు ప్రేమ దోమ అలాంటివేం తెలియదండి.
నువ్వు అనుకుంటున్నావలా అని, కానీ ఆవిడ ఎక్కడెక్కడెవరితో తిరుగుతుందో బయట వాళ్ళకి తెలుసు. 4 గోడల మధ్య ఉన్న నీకేం తెలుసు? మణిమ గారు, ఆ, అడిగిన వాళ్ళ మీద ఆవేశం కాదు. ఆడపిల్లని కొనేస్తే సరిపోదు,